అందరికీ కొద్ది అంశాలు ఇచ్చి వాటిపై ఎస్ఎల్ఐటీకు మరి ఎలక్ట్రీషియన్ ఉపన్యాస పోటీ కానీ పాటల పోటీ కానీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో స్థానికంగా మేము అందరికీ పంపించడం జరిగింది లెటర్స్. కాబట్టి అక్కడ విద్యా సంస్థలు కూడా పంపిస్తారు ప్రైవేట్ నుండి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయితే పోటీ కార్యక్రమాలు. కాబట్టి అందరూ మన లైబ్రరీ లీడర్స్ కూడా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ ఉన్నది, మీరు కూడా పాల్గొనడానికి. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లైబ్రరీ లీడర్స్ కూడా మీ నేమ్స్ జాబితా ఇస్తే మీకు కూడా మేము ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ఇక్కడ విద్యార్థుల వసతుల గురించి, పోటీ పరీక్షలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళకు రీడింగ్ మెటీరియల్ ఎలా బుక్కరెడ్డి గారు మేము ముందు వివరిస్తారు. నవంబర్ 14-20 వరకు జరుగుతుంటారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఆకర్షించి ఇక్కడ జనరల్ బుక్స్, ముఖ్యంగా జనరల్ బుక్స్ చదివే విధంగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. అంటే కాంపిటేటివ్ బుక్స్, అకాడమిక్ బుక్స్ మీరు తెచ్చుకొని చదువుతారు, కానీ ఇక్కడ కొన్ని వేల జనరల్ బుక్స్ ఉన్నాయి. జనరల్ బుక్స్ ఎవరు చదవడం లేదు. జనరల్ బుక్స్ అంటే సాహిత్యానికి సంబంధించినవి మిగతావన్నీ. కాబట్టి ఈ సందర్భంగా మేము మీ ఓన్లీ మీ సబ్జెక్ట్ పుస్తకాలే కాకుండా ఇక్కడ ఉన్న జనరల్ బుక్స్ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా చెప్పవచ్చేది ఏమిటంటే, ఈ మన జిల్లాలో 24 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కొత్త మండలాలు వచ్చాయి. ఆ మండలంలో ప్రస్తుతానికి గ్రంథాలయాలు లేవు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. అవి వస్తేనే అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లా గ్రంథాలయ సంస్థలో కొన్ని గ్రంథాలయాలన్నీ కేవలం 40% స్టాఫ్తోనే నడుస్తున్నాయి. 40% మాత్రమే స్టాఫ్ ఉన్నారు, 60% ఖాళీలు ఉన్నాయి. ప్రతి శాఖా గ్రంథాలయంలో ఇంతకుముందు వారోత్సవాలు జరిగేవి, కానీ చాలా శాఖా గ్రంథాలయంలో స్వీపింగ్ వాళ్ళు, పార్ట్ టైం వర్కర్స్, చిన్న వర్కర్ అంటే 8th క్లాస్ చదివిన వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఈ వారోత్సవాలు జరపడం శాఖా గ్రంథాలయంలో ఇబ్బందిగా ఉంది చాలా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందువరకు ఓన్లీ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనే ఇప్పుడు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మా గ్రంథాలయాలు చాలా విద్యార్థులకు కానీ వాళ్ళకి చాలా సేవలు అందిస్తున్నాయి. ఎందుకంటే తక్కువ స్టాఫ్ ఉన్నాయి, కానీ మా వర్కింగ్ అవర్స్ ఓన్లీ 6 hours. యాజ్ పర్ రూల్ +2 ప్రకారం 6 hours. కానీ మన ఈ గ్రంథాలయం ఎప్పుడు ఎప్పటి వరకు నడుస్తుందో మీకే తెలుసు. ఇవే గోదావరి 4కు వేసి నైట్ 11 వరకు మనం నడుపుతున్నాం. కానీ ఒరిజినల్ టైమింగ్ 6 hours. కేవలం మీ సౌకర్యార్థము, మీ అభివృద్ధి కొరకు, మీ చదువుల కొరకు మేము స్టాఫ్ తక్కువ ఉన్నాయని అందరినీ అడ్జస్ట్ చేసి నడుపుతున్నాం. కాబట్టి ఈ గ్రంథాలయం నడపడానికి కూడా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. 6 hours వర్కింగ్ అవర్స్. కానీ మన జిల్లాలో దాదాపు 10 గ్రంథాలయాలు 12 hours పనిచేస్తున్నాయి. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మేము 6 hours 12 hours చేసి సిబ్బంది ద్వారా మేము నడిపిస్తున్నాము. ఈ విధంగా మీకు మా కోరే మీ ఓన్లీ మీ ఉద్యోగ కొరకే కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు కావాల్సిన బుక్స్, సౌకర్యాలు అంటే మా పరిధి మేరకు, మా బడ్జెట్ లోబడి మేము అన్నీ కల్పిస్తున్నాము. కాబట్టి మీరు మిస్యూజ్ చేయకుండా ఆ పుస్తకాలను ఉపయోగించుకొని ఈ గ్రంథాలయ ఉత్సవంలో పాల్గొని, మీకు కూడా కొన్ని పోటీలు ఉన్నాయి, పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు 4th కాబట్టి పిల్లల దినోత్సవం వాళ్ళని ఆహ్వానించినప్పటికీ ప్రతి స్కూల్లో పిల్లల దినోత్సవం, బాల దినోత్సవం ఏమి జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు ఇప్పుడు రాలేదు. కావున మీరే ఇక్కడ ఉన్నారు. అది రేపటి నుండి పిల్లలు అంతా పాల్గొంటారు. మీరు ఈ విధంగానే మా గ్రంథాలను ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తానని కోరుతున్నాను. ఇంకో విషయం అంటే, ముఖ్యంగా మన చైర్మన్ గారు రాజారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చాలా పాతదైపోయింది. దీన్ని రిపేర్లు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అట్లే అంత ఆకర్షణీయంగా కానీ తయారు కావడం లేదు. ఎందుకంటే పాతగా అయిపోయింది, ఓల్డ్ అది. కాబట్టి అది గమనించి మన చైర్మన్ గారు పక్క డిఓ ఆఫీసులో ఒక నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించారు. దాన్ని చాలా కృషి చేస్తున్నారు. ఆ సైట్ వచ్చిన వెంటనే నూతన భవన నిర్మాణం ప్రారంభమై మీకు కాకుండా మీ ముందు వాళ్ళకు, అంటే 4-3 years వాళ్ళకు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకల్లా మేము ఆ భవనాన్ని అందుబాటులోకి తెస్తామని మన చైర్మన్ గారి మాట ద్వారా నేను హామీ ఇస్తున్నాను. మీ శాఖా గ్రంథాలయం లేదు. ఇంతకుముందు కొంత కృషి జరిగింది, సొంత గత 5 సంవత్సరాల నుండి బాగానే కృషి జరిగింది. అంతకుముందు చాలా గ్రంథాలయాలకు అసలు బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు. ఫేస్ మేనర్గా మేము కట్టుకుంటూ వస్తున్నాము. ఇంకా కొన్ని గ్రంథాలయాలకు కావాలి. ఆ గ్రంథాలయాలు కూడా అన్ని నిర్మాణాలు చేస్తానని మన రాజారెడ్డి గారు హామీ ఇచ్చారు.
ఆయన హయాంలో ఆయన పదవీకాలంలో ఈ అన్ని గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నుండి కూడా తగినన్ని నిధులు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ జాతీయ గ్రంథాలయ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ముగించుకుంటున్నాను. స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గారిని మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా. ఓకే, థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథిగా వచ్చేసిన నాయబిన్ అమ్మాయి గారికి, నాయబిన్ గారికి, మా సెక్రటరీ మరియు ఇక్కడ స్టాఫ్ మరియు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే ఇక్కడ నేను వచ్చి 20 రోజుల నుంచి సుమారు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు చాలా చెప్పారు, ఇది బాగలేదు అది బాగలేదు అంటే నేను ఇప్పుడు చాలా డిసిషన్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ ఇక లాస్ట్ టైం ఏం జరిగింది, చైర్మన్ గారు ఏం చేశారు, సెక్రటరీ గారు ఏం చేశారు అంటున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత పిల్లలందరికీ తెలుసు నేను తీసుకునే డిసిషన్ పర్ఫెక్ట్ తీసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే కాకుండా నేను నందిపేట్ విజిట్ చేశాను, ఆర్మూర్ విజిట్ చేశాను. ఆర్మూర్లో కూడా చైర్స్ లేవంటే నిన్న 2 days బ్యాక్ 40 చైర్స్ కూడా పంపేయడం. ఈరోజు బోధన కూడా 30 చైర్స్ కొత్త కావాలంటే వాళ్ళకు కూడా పంపడం ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్మూర్ కూడా విజిట్ చేశాను. నందిపేటలో కూడా ప్లేస్ లేదు, సిరికొండలో కూడా ప్లేస్ లేదు, అదేవిధంగా పోచంపాడులో కూడా ప్లేస్ లేదు, మన గ్రంథాలయం అసలే ప్లేస్ లేదు. దానికి కూడా అందరు పిల్లలు రిపేర్ చేయడంతో నేను కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఆ 3 గ్రంథాలయాలకు ప్రతి గ్రంథాలయంకు 600 గజాల చొప్పున కేటాయించడం జరిగింది. అదేవిధంగా అదృష్టం ఏంటంటే మన పిల్లలది అనుకుంటున్నాను నేను. ఈరోజు మన బిల్డింగ్ 40-45 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. దీనికి సరిపోతలేదు, పిల్లలు ఎక్కువ వస్తున్నారు అనే ఉద్దేశంతో పక్కకు డిఓ ఆఫీస్ స్థలం ఉంది అనే ఉద్దేశంతో మా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే బోధన్, ఆయనకు సంప్రదించాము. ఆయన ఏమన్నా అంటే కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయండి, లెటర్ పెట్టాలంటే కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను. 1 ఎకరం 20 గుంటల వరకు కావాలి అని అడిగితే కలెక్టర్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా 2 days బ్యాక్ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాస్తే నేను 2 days బ్యాక్ కూడా తీసుకొని గౌరవ సుదర్శన్ రెడ్డి గారు మన బోధన ఎమ్మెల్యే గారితో నిన్ననే సంప్రదించి సెక్రటరీ గారు లేకుండా నిన్న సీఎం గారు కూడా లేకుండా ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇంకా వారం రోజులైనా ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ పిల్లలకు అవసరం కాబట్టి కొత్త గ్రంథాలయం అనేది నిజామాబాద్ టౌన్లో అది ఏ విధంగా అంటే మీరు పిల్లలు అనుకోవద్దు, ఆ విధంగా మంచి గ్రంథాలయం ఈ స్టేట్లోనే లేకుండా అటువంటి గ్రంథాలయం అన్ని సౌకర్యాలు కల్పిస్తాయని ముందు హామీస్తున్నాను. అందరికీ నమస్కారం. మొట్టమొదట ఈ దేశ తొలి ప్రధాని, భారతరత్న, స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఈరోజు నిజామాబాద్ నగరంలో జాతీయ 51వ లైబ్రరీ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సరస్వతి మాత పూజ తర్వాత ఈ వారోత్సవాలకు నూతనంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకం జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఇది. దానికి అంతరెడ్డి రాజిరెడ్డి గారిని గ్రంథాలయ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత నేను ఇక్కడికి ఆ రోజు ఆయనతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. 15-20 రోజుల్లోనే రాజిరెడ్డి గారు తనదైన శైలిలో గ్రంథాలయ అభివృద్ధి కొరకు విద్యార్థులు లైబ్రరీకి వచ్చి చదువుకునే వాళ్ళ కొరకు, వాళ్ళ సౌకర్యం కొరకు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మనమందరం
ఈ వారోత్సవాల తొలి రోజు ఆయనకు హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం తెలియజేయవచ్చు. అనుభవజ్ఞుడు జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి గారు, వారితో పాటు ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి స్టాఫ్, మీ అందరి కృషి వల్ల విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షలకు చదువుకునేటటువంటి విద్య విషయం కానీ, అనుభవం విషయం కానీ, మన గ్రంథాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలకు సరిపోకపోగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈ గ్రంథాలయ భవనం పునర్నిర్మాణం కొరకు చేస్తున్నటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుంది. దానికి మా సహకారం రాజిరెడ్డి గారికి ఉంటుందనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ, ఈ వారోత్సవాలు 14వ నవంబర్ నుండి 20వ నవంబర్ వరకు జరుగుతున్నటువంటి అనేక రంగాల్లో పోటీ పరీక్షలకు హాజరై అందులో గెలుపొందేటటువంటి విద్యార్థులకు హృదయపూర్వకంగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వారోత్సవాల్లో మొట్టమొదట 1978లో ఖలీల్వాడిలో ఇక్కడ కిరాయ భవనంలో ఉండే గ్రంథాలయం, ఆ రోజు కీర్తిశేషులు రాజారాం గారు ముఖ్య అతిథిగా గ్రంథాలయ వారోత్సవాలకు వచ్చి ఆ రోజు ప్రారంభించినటువంటి వారోత్సవాల కార్యక్రమంలో ఈ బిల్డింగ్ మంజూరైందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ప్రభుత్వాలు ఏవచ్చినా, పార్టీలు ఏవచ్చినా గ్రంథాలయ అభివృద్ధి కొరకు నిజామాబాద్ నగరంలో ఈరోజు మరి ఒకసారి రాజిరెడ్డి గారి నాయకత్వాన తప్పకుండా మనం అందరం కృషి చేసి ఆ భవన నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో 75 సంవత్సరాల్లో రోజు రోజుకు పోటీ పెరుగుతున్నటువంటి సందర్భంలో మనమంతా చాలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం. మనం పోటీ పరీక్షల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, అదేవిధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మన వంతు బాధ్యత ఏముందో అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజిరెడ్డి గారికి, వారి యొక్క స్టాఫ్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షత వహించినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అంతరెడ్డి రాజిరెడ్డి గారు, స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ బుగ్గారెడ్డి సార్ గారు, అలాగే డిప్యూటీ లైబ్రరీ పత్రికా విలేకరులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే పాఠకులందరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోర్చు. నా ముఖ్య అతిథులు కూడా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా సకాలంగా థ్యాంక్ యూ సార్.